టైం 4 దాటిపోతుంది. ఇంకా రాలేదు భూమి. నేను చెప్పిన కోడ్ భాష భూమికి అర్థం కాలేదా ఏంటి? భూమి, అయ్యో 4 గంటలు దాటిపోయింది. లోపల అత్తయ్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. భూమి, అత్తయ్య, నువ్వు రావేమో అనుకున్నా. ఎలా ఉన్నావు భూమి? బావతో నేను లేను కదత్తయ్య, ఎలా బాగుంటాను? దేవుడు ఎందుకు మీ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ ఆయన చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. అదేంటో మరి. రామ్మా, అలా కూర్చుందాం. రా. మనసు మాత్రం నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది భూమి. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో నువ్వు నా కొడుక్కి భార్యవయ్యావు. ఏం పాపం చేశానో మీ ఇద్దరూ కలిసినట్టే కలిసి విడిపోతున్నారు. మీరు ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకునే నాకే ఇంత బాధగా ఉంటే, ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునేవాళ్ళు ఇలా దూరంగా ఉండాల్సి రావటం మీ ఇద్దరికి ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను భూమి. బావే కదత్తయ్య తన జీవితంలో నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను చేసిన తప్పుకి ఇదే సరైన శిక్ష అనుకుని ప్రశాంతంగా ఉన్నాడు. బావకి దూరంగా ఉండడం, ఒక్కసారి కూడా చూడకుండా ఉండడం, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడం ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. ప్రతి క్షణం ఆయన గుర్తొచ్చి ఏడుపొస్తుంది. అయ్యో అమ్మ భూమి, వాడు తన చెల్లి పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో అలా మాట్లాడమ్మా. వాడికి మరే ద్వేషం లేదు. తప్పకుండా వాడి కోపం తగ్గిపోతుందమ్మా.